కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ఎల్.టి. గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్.డి. ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిందితులపై కైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్ వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో సీఎంకు నివేదిక అందించారు వైద్యారోగ్య శాఖ అధికారులు. దీనిపై స్పందించిన సీఎం నిందితులపై కైన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9వ తేదీన విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఘటనను సీరియస్గా తీసుకుని దీనిపై అదే రోజు కమిటీ నియమించి విచారణ చేపట్టారు అధికారులు. నిన్న రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేసింది విచారణ కమిటీ. చక్రవర్తితో పాటు మరో 3 కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిందితులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు అధికారులు.